కొండాపూర్ అంజయ్యనగర్లో భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న 2 మృతదేహాల్ని సహాయక బృందాలు ఇప్పటివరకు వెలికితీశాయి. శిథిలాల కింద మరెవరైనా చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది నిన్నటి నుంచి సహాయక చర్యలు చేపడుతున్నారు. దాదాపు 12 గంటలుగా శిథిలాల్ని తొలగిస్తూ గాలింపు కొనసాగిస్తున్నారు. మరోవైపు అక్రమ నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్డర్లు షాజిద్, ఫర్హీం సిద్దిక్ పై చర్యలు తీసుకోవాలని మాదాపూర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ హబీబున్నీసా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరి మృతికి కారణమైన బిల్డర్లపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు. మాదాపూర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇచ్చిన నోటీసుల్ని పట్టించుకోకుండా నాలాపై 50 గజాల స్థలంలో 7 అంతస్తుల నిర్మాణం చేపట్టారని షాజిద్ అండ్ కోపై అధికారులు ఆరోపించారు. ఇక మరింత సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సింధు. అయితే కొండపూర్ బిల్డింగ్ కూలిన ఘటనపై అధికారులు చర్యలు అయితే ప్రారంభించారని చెప్పచ్చు. అయితే కొండపూర్ అంజయ్యనగర్ లోని నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇద్దరు అయితే ఇప్పటికే చనిపోయారు. శిథిలాల కింద చిక్కున్న ఇద్దరు మృతదేహాలు కూడా వెలికి తీశారు. అయితే 12 గంటలుగా ఈ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే విధుల్లో నిర్లక్ష్యం వహించిన టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి యు సంతోష్ కూడా ఇప్పటికే అధికారులు సస్పెండ్ చేశారు. అయితే మాదాపూర్ సర్కిల్లో టీపీఎస్ గా పనిచేస్తున్న సంతోష్ పై ప్రస్తుతం చర్యలు అయితే తీసుకున్నారు. అపార్ట్మెంట్ వాసులు ఫిర్యాదులు పట్టించుకోలేదన్న ఆరోపణలు కూడా భారీ ఎత్తున నేపథ్యంలో సంతోష్ పై ఇప్పటికే అధికారులు అయితే చర్యలు అయితే తీసుకున్నారు. అయితే బిల్డర్ కు సహకరించారన్న ఆరోపణలపై అధికారుల విచారణలో కీలక అంశాలు అయితే ప్రస్తుతం వెలుగులోకి అయితే వచ్చినాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ విజయ సస్పెన్షన్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే అక్రమ నిర్మాణం చేసిన బిల్డర్లు సాజిద్ అలాగే ఫర్హీం సిద్దిక్ పై రాయదుర్గం పోలీసులు మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్ నోటీసులకు పట్టించుకోకుండా నాలాపై కేవలం 48 గజాల్లో స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మించినట్టు కూడా ఆరోపణలు. ఇద్దరు మృతికి కారణమైన బిల్డర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. అయితే నిన్నటి ఘటన తర్వాత ఇటు బిల్డర్ సాజిద్ ఖాన్ తప్పించుకున్నప్పటికీ కూడా ఇటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఈ రోజు ఉదయం పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. సాజిద్ పై ఇప్పటికే అక్రమ నిర్మాణాలు సంబంధించి అనేక ఫిర్యాదులు ఉన్నట్లు కూడా ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. అయితే సాజిద్ నిర్మించిన అక్రమ కట్టడాలపై ప్రత్యేక దృష్టి కూడా అధికారులతో సాధించారు. అతనికి సహకరించిన టౌన్ ప్లానింగ్ అధికారుల వివరాలపై కూడా ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. ప్రమాద స్థలంలో ఏదైతే శిథిలాల్లో తొలగింపు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రధాన భవనం శిథిలాల్లో తొలగించిన అనంతరం వెనకున్న అక్రమ G+6 భవనాన్ని కూడా అధికారులు అయితే కూల్చేసే చర్యలు అయితే తీసుకున్నారు. అయితే భద్రతా చర్యల్లో భాగంగా జయదర్శిని అపార్ట్మెంట్ C బ్లాక్ మొత్తం కూడా ఇప్పటికే అధికారులు కూడా ఖాళీ చేయించారు. అయితే ముఖ్యంగా ఈ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అధికారులు కూడా అతను సాజిద్ అనే వ్యక్తి అతను నిర్మించిన భవనాలన్నీ పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా సాగిన అక్రమ నిర్మాణాన్ని కూడా చేయించారు. గతంలో ఓ సాధారణ మెకానిక్ గా జీవితాన్ని ప్రారంభించిన సాజిద్ ఖాన్ ఇటు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతో హైదరాబాద్ వ్యాప్తంగా అక్రమ నిర్మాణ సామ్రాజ్యాన్ని అయితే సృష్టించాడు. అత్యంత చిన్న స్థలాలు కొనుగోలు చేసి అధికారులకు లంచాలు వేరేస్తూ కూడా పరిమితికి మించి అంతస్తులు నిర్మించాడు. ఈ నేపథ్యంలో నిన్న బిల్డింగ్ ఏదైతే 50 గజాల్లో ఉన్న బిల్డింగ్ 7 అంతస్తుల భవనం కూడా నేలమట్టం అయిందని చెప్పొచ్చు. రైట్, థాంక్యూ కుమార్.